నమస్తే. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. నేను మీ అర్జున్. ఎలాగైతే నేను కేసీఆర్ గారైతే సిట్ విచారణకు హాజరయ్యారు. వారిని 4:30 గంటల పాటు విచారించడం జరిగింది. అయితే ఆ విచారణలో కేసీఆర్ గారు ఏం చెప్పారు? కేసీఆర్ గారిని సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు? వాటిపైన సమాధానాలు ఎలా ఉన్నాయి? ఆ సమాధానాలకు సిట్ అధికారులు సంతృప్తి చెందారా? అయితే దాన్ని చూసుకున్నట్లయితే ముందుగా ప్రభాకర్ రావు గారి పదవి అయిపోయిన తర్వాత కూడా ఎందుకు పొడిగించారు? పొడిగించాల్సిన అవసరం వచ్చుంటే 2 సంవత్సరాలు ఉంటది కదా పరిమితి కాలం. అయినా 3 సంవత్సరాలు ఎందుకు పొడిగించారని చెప్పేసి ప్రశ్నలు అడగడం జరిగింది. అలాగే వివిధ రకాలైన ఎక్విప్‌మెంట్ మీరు ఎలా తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చారా? లేకపోతే అవసరం నిమిత్తం తీసుకొచ్చారా? నిజంగానే ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడ్డారా లేదా? వివిధ నంబర్‌ల డేటా మీరు కలెక్ట్ చేసారా లేదా? వివిధ రాజకీయ నాయకుల పైన డేటాను సేకరించే ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలైతే వారిని అడిగే ప్రయత్నం చేశారు. అయితే ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగానే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తారస్థాయికి వెళ్ళాయి. ఎలాగంటే రాస్తా రోకోలు, నిరసనలు, దిష్టి బొమ్మలు దగ్ధం చేయడము, వినూత్నంగా కొన్ని నిరసనలైతే మనం చూడడం జరిగింది. అయితే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని సుభిక్షంగా, సువిశాలంగా బంగారు తెలంగాణకి బాటలు వేసిన కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూర్వకంగా కక్ష సాధింపు చర్యలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల ముందు రాబోతున్నాయని చెప్పి దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగలేకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వచ్చి విచారించమని చెప్పినా కూడా, రిక్వెస్ట్ చేసినా కూడా వినకుండా కావాలని వారిపైన ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారని చెప్పేసి బారాస నాయకులు అయితే గట్టిగా మండిపడడం చూస్తున్నాము. అయితే 10 సంవత్సరాలు తెలంగాణను పాలించి 10-12 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమం చేసి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి వచ్చే తెలంగాణలో జాతిపితగా, మహానేతగా, ఒక బాబుగా పిలుచుకునే కేసీఆర్ గారిని పిలవడం అనేది ఎంతవరకు మంచిది, సమంజసం అని చెప్పేసి భారత నాయకులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అనుకుంటారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం జరిగింది. అలాగే సిట్ విచారణకి హాజరైన తర్వాత వారి నివాసంలో వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చిన ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎంపీలతోటి, మినిస్టర్లతోటి కలిసి అయితే మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీని ఒక్క సీట్ కూడా రాకుండా, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మకుండా, వాళ్ళకి ఎటువంటి ఓట్లు పడకుండా, వాళ్ళపై వాళ్ళని విస్మరించేలా మనకు ఓట్లు దక్కించుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు రాష్ట్రానికి చేస్తాన్న మంచి పనులు ఎక్కడ పోయినా, వాళ్ళ హామీలు ఎక్కడ పోయినా, వాళ్ళ పథకాలు ఎక్కడ పోయినా, వాళ్ళ 6 క్యాబినెట్లు ఎక్కడ పోయినా, అసలు రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఎందుకు పోయినాడు అక్కడ, దావోస్ కి ఎటువంటి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఇష్టానుసారంగా వాడుకుంటుంది, ఓట్ల కోసమే వాడుకుంటుంది, కానీ ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు రాష్ట్రం అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు వీళ్ళకి దిశానిర్దేశం ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఇలా నడుస్తున్న తరుణంలోనే అయితే వారిపైన ముఖ్యంగా ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తారని చెప్పి మనం ఆలోచిస్తే ముందుగా ముఖ్యంగా ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల నియామకాలలో పాటు పవిత్ర పదోన్నతి గురించి కేసీఆర్ అడిగినట్టు, అంటే సిట్ ట్యాపింగ్ లో, ఫోన్ ట్యాపింగ్ లో ముందుగానే ఫస్ట్ జూన్ 2024 లో ఎప్పుడైతే కేసు సిట్ తీసుకున్నప్పుడు, దర్యాప్తు చేస్తున్నప్పుడు 3 వ్యక్తుల్ని ముందుగా విచారించడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పైన కేసులు వేయడం జరిగింది. వాళ్ళు రిమాండ్ తీసుకోవడం. ఆ 3 వ్యక్తులు ఎవరు? ముందుగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, ఈ 3 పైన అయితే ముందుగా కేసులు అయితే వేసుకోవడం జరిగింది. అలాగే ప్రభాకర్ రావుని అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆయన పదవి విరమణ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఎందుకు పొడిగించాం? పొడిగిస్తాం. 2 సంవత్సరాలు సరిపోతాయి కదా, 3 సంవత్సరాలు ఎందుకు పొడిగించాం? అలాగే 2007 బ్యాచ్, ఎస్ఐ బ్యాచ్ లో మరెవరికి లేకుండా ప్రణీతరావుకు మాత్రం డిఎస్పీ పదోన్నతి ఎందుకు కల్పించడం? అంటే 2007 బ్యాచ్ ఇంతమంది ఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐలు ఇది ప్రమోషన్ పోతున్నారు, ఎంతమంది ప్రమోషన్ పోతుండే ప్రణీత్ రావు ఒక్కరికి మాత్రమే డిఎస్పీ పదవి ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. వీటన్నిటికీ సమాచారం ఏం చెప్పిందంటే ఈ క్రమంలో వాటికి సంబంధించిన పోలీస్ శాఖ ప్రతిపాదన వచ్చింది, కేసీఆర్ చెప్పినట్టు తెలుసు. అంటే రాధాకిషన్ రావు గారు కానీ, ప్రణీత్ రావు గారు కానీ, ప్రభాకర్ రావు కానీ చీఫ్ గా పెట్టడం పైన
ఇవన్నీ నాకు తెలిసిన ఏంటంటే, నాకు పోలీస్ వాళ్ళ నుంచే ప్రతిపాదన వచ్చిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. నేను సొంతంగా అయితే నేనేం చేయలేను. నాకు ప్రతిపాదనలు అక్కడి నుంచి రావడంతోటి నియమించాల్సిన అవసరం వచ్చింది గానీ, నాకేం అవసరము, సిగ్గుతోటి నాకేం అవసరం, నిఘా వర్గాలతోటి నాకేం అవసరము, నేను నా పనులు నేను చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో, దీన్ని బట్టి చూసినట్లయితే ముందుగా మనం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీళ్ళు ముగ్గురు. ఇటువైపు రాజకీయంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ జోగులపల్లి సంతోష్ రావు. వీళ్ళని ఒక 10 రోజుల గడువులోనే సిట్ విచారించింది. వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎవిడెన్స్ తీసుకుంది? అసలు కేసీఆర్ విచారించిన తర్వాత నిజ నిజాలు బయటపడి ఉంటాయా? ఇప్పటికైనా లోతుగా విచారించి నిజం బయటకు వస్తుందా? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మనకు తెలుస్తుందా? ఎందుకంటే ఎవిడెన్స్ అనేది కాల్ చేసినారని చెప్పేసి, ఎవిడెన్స్ దొరకట్లే అని చెప్పేసి మనకి చాలా సార్లు తెలుసుకున్న విషయమే. అలాగే ఆ ఎక్విప్‌మెంట్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది. ఒక దేశం నుంచి తీసుకొచ్చుకొని యూజ్ చేసినట్టు ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి యూజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో, నిజం అనేది ఎప్పుడొస్తుంది? ఈ దర్యాప్తు ఆగిపోతుందా? దర్యాప్తు ముగుస్తుందా? లేదా సినిమా సీరియల్ డైలీ సీరియల్‌లా ఇంకా కొనసాగుతుందా అని చెప్పేసి చాలా మందైతే వెయిట్ చేస్తున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ కుమార్ దగ్గర నుంచి ఎటువంటి వాంగ్మూలం తీసుకున్నారు? రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, ఇంకొకరు ఎవరున్నారు? ప్రభాకర్. వీళ్ళు ముగ్గురు ఎటువంటి వాంగ్మూలం ఇచ్చారు? వీళ్ళిచ్చిన సమాచారం వీళ్ళ ముగ్గురిది మ్యాచ్ అయిందా? వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ స్టైల్, వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ స్టైల్‌కి ఇచ్చారా? వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉందా? పోలీస్ శాఖలోనే మార్పులు జరిగాయా? ఇది రాజకీయంగా కూడా నడిచిందా? కావాలని చాలా మంది ఆర్టిస్టులవి గాని, సినిమా ఇండస్ట్రీ‌లోవి గాని, వ్యాపారవేత్తలే గాని, రాజకీయ నేతలే గాని నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అనేదైతే ఇంకా తేలలేదు. ఇది ఇంకా కొనసాగుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. దీనికి విముక్తి ఎప్పుడు జరుగుతుంది? ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే నిందితులు ఎవరు? ఎవరి మూలంగా జరిగింది? దీని వెనుకున్న పెద్ద తలకాయ ఎవరు? అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సిట్ విచారణ అనంతరం సిట్ విచారణ జరిగిపోయిన తర్వాత బారాస నాయకులు ఎవరెవరైతే కాంగ్రెస్ నాయకుల పైన విరుచుకుపడుతున్నారో, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో, నిరసనలు జరుపుతున్నారో, సో వాళ్ళైతే ముందుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేము ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల్లో పనిచేయడం కోసమే, ప్రజలు డెవలప్‌మెంట్ చేసుకోవడమే, యువతను డెవలప్‌మెంట్ చేసుకోవడం కోసమే, రాష్ట్రాన్ని డెవలప్‌మెంట్ చేసుకోవడానికి మేము రాజకీయాలు వచ్చాము, ప్రభుత్వంలోకి వచ్చాము, గద్దెనెక్కాము కానీ మేము ఇష్టానుసారంగా మా ఇష్టాలకు ఇష్టంగానే మేము కావాలని చెప్పి కక్షపూరిత చర్యలు చేస్తూ భాగంగానే వీళ్ళని నిందించే, బంధించే ప్రయత్నం అయితే మాకు అవసరం లేదు. ఒకవేళ కేసీఆర్‌ని నిందించి, బంధించి లేదా వారిపైన దుర్భాషలాడి, లేదా వారిపైన కుట్ర చర్యలు చేస్తే మాకే అన్యాయం జరుగుతుంది కానీ మాకేం లాభం అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు మాట్లాడిండ్రు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ మీకు ఒకవేళ నువ్వు ఇందులో న్యాయం ఇందులో పార్టిసిపేషన్ లేకపోతే, ఇందులో నీకు చేయలేకపోతే నీకెందుకు భయపడుతున్నావు సీట్ విచారణకి? నువ్వు పిలిచినప్పుడే రావాల్సింది కదా! పెద్ద కాన్వాయ్ తోటి, హంగు ఆరంభాలతోటి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగారు. అలాగే వివిధ మంత్రులు కూడా మాట్లాడుతూ కేసీఆర్‌కి భయం ఉంది కాబట్టి రావట్లేదు. ఆ! కేసీఆర్ ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? ఆ! బారస నాయకులు కూడా ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడుతున్నారు అని చెప్పేసి వివిధ రకాలుగా మంత్రులు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనైతే సిట్ విచారణ అయితే సజావుగా నడిచిపోయింది. వాళ్ళు తెచ్చుకున్న ఎక్విప్‌మెంట్ మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకొని వీడియో, ఆడియో తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సిట్ ఏం చేయబోతుంది? వాళ్ళకి కావాల్సిన సమాచారం వచ్చిందా? ఇంకా మళ్ళీ ఏమైనా పిలుస్తారా? ఒకవేళ కేసీఆర్‌ని, కేటీఆర్‌ని, హరీష్ రావుని, జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని కూర్చోబెట్టి మళ్ళీ విచారించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? లేకుంటే వాళ్ళిచ్చిన వాంగ్మూలం కరెక్టేనే ఉంది. ఇది సరిపోతుంది. తదుపరి విచారణ వేరే వాళ్ళని చేయాలి. లేదా చెప్పిన సమాచారం తప్పుగా ఉంది. ఒక్కొక్కరు ఒకలాగా చెప్పినారు. లేదా దొంగలు దొరికిపోయినారా? లేకపోతే వీళ్ళసలు మీకు సంబంధమే లేదా? అనైతే మనకు తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ విషయం ఇలాగే ఇదొక వైపు ఉంటే సిట్ విచారణ దీంతోనే ఆగిపోతుందా? లేకుంటే ఈ ఫార్ములా కేసులో మళ్ళీ కేటీఆర్‌ని విచారిస్తారా? కాళేశ్వరం కేసులో మళ్ళీ కేటీఆర్‌ని విచారిస్తారా? హరీష్ రావుని విచారిస్తారా? మనకైతే తెలియట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి.
రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు మొదటి 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రజలు ఈ సిట్ విచారణ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు? వాళ్ళ ముందున్న ప్రశ్నలు ఎటువంటివి? ఇప్పుడు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు? ఇటు కాంగ్రెస్ వైపా, ఇటు బీఆర్ఎస్ఆ, బీజేపీయా, బీఎస్పీయా, లేకపోతే తెలంగాణ అధికార పార్టీగా కొత్తగా వస్తున్న తీర్మానం మల్లన్నకి చేయగొడతారా అనేది ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 116 పంచాయతీలకు 7 కార్పొరేషన్లకు ఆల్రెడీ నామినేషన్లు వేసుకోవడం ఉపశమనాలు జరుగుతున్నాయి. ప్రచారాలు హోరుగా జరుగుతున్నాయి. వివిధ రకాల హామీలతో ముందుకు పోతున్నారు. సో ఈ తరుణంలో ప్రజలు ఎటువైపు ఉంటారు? ఇది కక్ష సాధింపు చర్య అనుకొని కేసీఆర్ ఓటేస్తారా? లేదు, గత పాలకులు చేసిన అన్యాయం, అధికార దుర్వినియోగం వల్లనే వీళ్ళు నిందింపబడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా? లేదు, వీళ్ళిద్దరిని విశ్లేషించే ప్రయత్నం లేదు. బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ లో తెలంగాణకు కావాల్సిన నిధులు వచ్చినాయి, కావాల్సిన రైల్వేస్ వచ్చినాయి, కావాల్సిన పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో రైతుకి తెలంగాణ పేరుతో తెలంగాణ కొంచెం ముందుకు పోతుంది. దానివల్ల కేంద్ర సపోర్ట్ ఉంటుంది తెలంగాణకి. తెలంగాణలో ఎంపీలు కూడా చాలా మటుకు తెలంగాణ డెవలప్మెంట్ చేసేందుకు నిధులు తీసుకొస్తున్నారు, రోడ్లు వేయిస్తున్నారు అని దృష్టిలో పెట్టుకొని బీజేపీ పగ్గాలిస్తారా? లేదు, బీసీ గర్జన కోసం, బీసీల కోసము ఈ రెడ్డిల పాలన, ఓసీల పాలన పోవాలి, ప్రజాధికారం నిజంగా రావాలంటే తెలంగాణలో బీసీలకి పట్టం కట్టాలని చెప్పేసి ఒక నినాదంతో వెళ్తున్న తీర్మానం మల్లన్నకి పట్టం కడతారా? చూద్దాం. అది ముందు ఒక 10 రోజులు తెలిసిపోతుంది. తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి పాడ కట్టబోతున్నారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రజల్లో కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ఆ ఆలోచనని, ఆ సందేహాలని ఆపే ప్రయత్నం ఏ పార్టీ చేస్తుంది? ఇప్పటికైనా ప్రజలకు నిజం తెలిసిపోయిందా? దొంగెవడో, దొరవడో, దోచుకున్నది ఎవరో, దోచిపెట్టింది ఎవరో, దోచుకోబోతుంది ఎవరు తెలిసిపోతుందా అనేది వేచి చూద్దాం.